పాలలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మార్చి నుంచి రాష్ట్రంలో జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీరో బిల్లు వల్ల సుమారుగా 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో దాదాపుగా 39,000కు పైగా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. ఆయన విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కింద 199 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇక రూఫ్ టాప్ సోలార్ విద్యుత్తు దిశగా విద్యా సంస్థలు ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. వెంటనే స్పందించి మళ్ళీ గ్రామ సభ పెట్టి తీర్మానం చేసి పంపించామని పర్మిషన్ తీసుకుని ఉంటే వేరే రకంగా ఉంది. ఇక దాన్ని పూర్తి గాలికి వదిలేశారు. గాలికి వదిలేస్తే ఆ తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేవు కాబట్టి కన్స్ట్రక్షన్ బాయిలర్స్ అన్ని అయిపోయింది. సమయం గడిచిపోతా ఉంది, భారం పెరుగుతా ఉంది, దానిపైన ఖర్చు కూడా పెరుగుతా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం, మా ప్రభుత్వం, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే విషయాన్ని తెలుసుకొని రివ్యూ చేసిన తర్వాత ఆ పబ్లిక్ హియరింగ్ చేపించి సమాచారాన్ని పంపించి సస్పెండ్ చేసినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెప్పించేసి వెంటనే ప్రొడక్షన్ కోసం కావాల్సిన చర్యలు తీసుకోబట్టి నెలవారీ వారాల వారి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం రేపొద్దున 7వ తారీఖు నాడు యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి ఒక యూనిట్ని 800 మెగావాట్స్ వన్ యూనిట్ని మనం పవర్ గ్రిడ్కి అనుసంధానం చేసుకోకపోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క అచీవ్మెంట్. ఆ రోజుల్లో యాదాద్రి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి ఆ జిల్లాలో పెట్టారు, గాలికి వదిలేశారు. దానిపైన ఆ ప్రాజెక్ట్ కాస్ట్ బిహెచ్ఎల్కి ఇచ్చారు, అప్పు తెచ్చారు, దాని భారం పెంచుకుంటూ పోయారు తప్ప దాని మీద మానిటర్ చేయటం కానీ రివ్యూ చేయటం కానీ చేయకుండా